ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. ఇక్కడ నిర్విఘ్నం కురుమేదేవ అన్నారు. కురు అంటే ఏంటి? కలిగించేది అని అర్థం. ఇక్కడ నిర్విఘ్నంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సూర్యకాంతి తేజోమయ తత్వంతో విరాజిల్లేటువంటి వినాయక స్వామి వారు మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం ఏదైనా పని సంకల్పించినప్పుడు అది కంప్లీట్ అవ్వటానికి దోహదపడటానికి మొట్టమొదటిగా గణపతి పూజ అనేటువంటిది చేస్తాం. ఇక్కడ ఏ పని చేసినా, ఏదైనా ఒక విషయ సాధన చేసినా కూడా మొట్టమొదటిగా గణపతి పూజ అనేటువంటిది మనం చేసుకోవాలి. అదేవిధంగా ఆది గురువుకి మనం నమస్కారం చెప్పుకొని, అదేవిధంగా దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశము చేసి ఇహపరాలు సాధించటానికి అవకాశం ఇచ్చినటువంటి మన తండ్రికి మొట్టమొదటిగా నమస్కారం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా ఒక విషయ సాధన చేసేటప్పుడు ఒక సిద్ధాంతిని కలవాలి. అంటే మనం ఏదైనా ఆస్ట్రాలజీ కానివ్వండి, వాస్తుశాస్త్రం కానివ్వండి, సంఖ్యాశాస్త్రం కానివ్వండి, ఏదైనా కూడా ఒక సిద్ధాంతిని కలిసి ఆ యొక్క విషయ సాధన అనేటువంటిది ముందుకు వెళ్ళాలి. ఇక్కడ సిద్ధాంతి అని ఎందుకన్నాం? సిద్ధాంతి అంటే ఏమిటి? ఎవరు సిద్ధాంతి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. సిద్ధాంతి పేరులోనే ఉంది. సిద్ధము అంతము. అంటే ఏదైనా ఒక పని సంకల్పించుకున్నప్పుడు సిద్ధం అంటే మొట్టమొదటిగా చేసుకోవటానికి ఏమి చెయ్యాలి, అక్కడ నుండి స్టార్ట్ చేసుకొని అంతము అంటే మొత్తం పని అంతా కూడా కంప్లీట్ అయిపోయి చివరి వరకు అసిస్టెన్స్, ఆయన యొక్క విజ్ఞానం అంతా కూడా మనం తీసుకొని ఆయన సహాయం తీసుకొని పని పూర్తి చేసుకోవటం అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం. అందుకే మనం ఏదైనా విశిష్ట పూజ చేసుకునేటప్పుడు, ఏదైనా మహాలక్ష్మి వ్రతం కానివ్వండి, సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, మనకి మనం చేసుకోలేము. ఒక స్మార్థం చదివినటువంటి బ్రాహ్మణుడి ఆ యొక్క హెల్ప్ తీసుకొని మాత్రమే మనం ఏదైనా క్రతువు అనేటువంటి చేసుకుంటున్నాం. ఆయన ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. అంటే మొట్టమొదటిగా ఏం చేస్తారు? శుద్ధి చేస్తారు, తర్వాత దీపారాధన చేస్తారు, సంకల్పం చెప్తారు, ప్రవర చెప్తారు. ఆ యొక్క వ్రతానికి సంబంధించినటువంటి ఆ యొక్క విధి విధానం అంతా ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నారు. కాబట్టి ఏ విషయానికైనా దేనికైనా ఒక సిద్ధాంతి అనేటువంటిది మనం ఎంచుకోవాలి. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఏదైనా మనకి చిన్న ఇబ్బంది అయిందనుకోండి, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టరు ఆ వృత్తిలో నిష్ణాతుడు. ఆయన ఆ వృత్తిలో ఎన్నో విషయాలు చూసుంటారు. ఆయన చెప్పేటువంటి విధి విధాన రీత్యా మనం ట్రీట్మెంట్ అనేటువంటి తీసుకోవాలి. అదేవిధంగా ఒక సిద్ధాంతి ఎప్పుడైతే చెప్పినటువంటి విధి విధానాన్ని మొదటి నుండి చివరి వరకు తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో ఆ యొక్క విషయ సాధన, మనం చేసేటువంటి పనిలో విజయము అనేటువంటిది లభిస్తుంది. ఈ రోజున వాస్తు శాస్త్రము ఇక అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే వాస్తు శాస్త్రం అందరికీ తెలిసిన విధి విధానంగానే ఉంది. ఇక్కడ వాస్తులో కూడా చాలామందికి ధర్మ సందేహాలు ఉన్నాయి. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు, ఇది ఈ విధంగా తీసుకోవచ్చా, ఇది ఆ విధంగానే ఎందుకు ఉండాలి, అలా ఎందుకు చేయకూడదు, ఇది ఇలా అన్నారు, ఒకళ్ళు ఈ విధంగా ఉన్నారు, ఒకళ్ళు ఆ విధంగా అన్నారు, ఇట్లా రకరకాలుగా మైండ్ అంతా కూడా అప్సెట్ అయిపోతుంది. అంటే మనం తెలుసుకునేటువంటిది కొంత ఇన్ఫర్మేషను కొంత వ్యక్తుల దగ్గర తీసుకోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా అయిపోతున్నాయి. ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది డేంజరస్ సైన్. తెలిస్తే కంప్లీట్గా దాని గురించి, విషయ సాధన గురించి పూర్తిగా తెలుసుకొని చేయాలి. లేకపోతే ఒక సిద్ధాంతిని కంప్లీట్గా మనం ఒక బ్రహ్మలాగా, గురువులాగా స్వీకరించి మనం ఆ యొక్క విషయ సాధన అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడ వాస్తు శాస్త్రంలో సిద్ధాంతం అన్నానుగా, సిద్ధాంతం అంటే ఏంటి? సిద్ధము అంతము. మొట్టమొదటిగా వాస్తుశాస్త్రంలో సిద్ధం అంటే ఏంటి? సిద్ధము అంటే మనం మొట్టమొదటిగా ఆ ప్లాట్ కొనుక్కోవటం, లేకపోతే ఆ ప్లాట్లో శంకుస్థాపన చేయటం, లేకపోతే అసలు ఏ ప్లాట్ కొనుక్కోవాలి, ఏంటి, ఏ ఇల్లు కొనుక్కోవాలి, ఏ నిర్మాణ సముదాయం మనకు కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి విధి విధానం. ఇక్కడ వాస్తు శాస్త్రం అంటే ఏంటి? నిర్మాణ శాస్త్రం.
శిల్పకళా శాస్త్రం. ఒక శిల్పి ఎలా అయితే శిల్పాన్ని ఒక క్రమ పద్ధతిలో చెక్కి శిల్పంలాగా తయారు చేస్తారో, అదేవిధంగా ఒక వాస్తు పండితుడు కూడా, వాస్తు సిద్ధాంతి కూడా ఒక క్రమ పద్ధతిలో ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుండి ఏ విధంగా తీసుకోవాలి, ఎలా ఆ యొక్క గృహ నిర్మాణం కానీ లేకపోతే ఏదైనా సముదాయం కానీ ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేటువంటిది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే హాఫ్ నాలెడ్జ్తో చేస్తే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాస్తురీత్యా మనం ఎవరు ఏ విధమైనటువంటి స్థలం తీసుకోవాలి, ఏ రాశి వారు ఏ స్థలం తీసుకోవాలి, ఏ నక్షత్రం వారు ఏ స్థలం తీసుకోవాలి, ఏ గ్రామంలో తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, దాన్నే అర్వణము అన్నారు. అందుకే ఏది పడితే అది చేయటానికి లేదు. ప్రతిదానికి ఒక ప్రామాణికము అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రామాణికాన్ని మనం తీసుకొని బేస్ లాగా తీసుకొని మనం ఏదైనా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్థలం కొనుగోలు చేసేటప్పుడు చాలా చూడాలి. ఆ స్థలం కొలతలు చూడాలి, దిక్కు ఏ దిక్కులో ఉంది అనేటువంటి చూడాలి, చుట్టుపక్కల చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకొని అది నామరీత్యా, నక్షత్ర రీత్యా, రాశి రీత్యా, జన్మ నక్షత్ర రీత్యా, నామ నక్షత్ర రీత్యా అన్నీ కూడా చెక్ చేసుకొని, పెళ్ళైన వాళ్ళైతే భార్యకి భర్తకి ఇద్దరికి చెక్ చేసుకొని పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ రెండు కూడా చూసుకొని ఏ దిక్కు వాళ్ళకి నిర్ణయింపబడుతుందో నిర్ణయం చేసుకొని ఆ ప్లాటు కొనుగోలు అనేటువంటి చెయ్యాలి. మనం ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి తీసుకోవటం అనేటువంటి చేయకూడదు. అంటే సహజసిద్ధంగా ఈ రోజుల్లో మీ పేరు ఇదా అయితే మీకు ఇది సూటబుల్ కాదు, ఈ బజార్ మంచిది కాదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా భయపెడుతున్నారు. అలా మనం ఎప్పుడూ కూడా ప్రామాణికంగా టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. ఒకవేళ మీ పేరుకు తగ్గట్టుగా మీకు ఆ స్థలం లేకపోయినా కూడా ఆ స్థలంలో ఏ విధంగా చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటువంటి ప్రామాణికం ఒక సిద్ధాంతి చెప్తారు. ఇప్పుడు రామకృష్ణ అనేటువంటి పేరుకి దక్షిణం పడదనుకోండి, యారాలావా వర్గు కదా, దక్షిణం పడకపోతే దక్షిణమే తీసుకుంటే ఏం చెయ్యాలి అనేటువంటిది మీరు ఒక సిద్ధాంతిని కలవాలి. కాబట్టి మనం ఏది చేసినా కూడా ఒక సిద్ధాంతపరంగా ఏది తప్పు, ఏది ఒప్పు, ఏ విధంగా నిర్మాణం స్టార్ట్ చేయాలి, ఏది మొదట చెయ్యాలి, ఏది చివర చెయ్యాలి, ఏ విధంగా ఒక ప్రాసెస్లో మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది పూర్తి స్థాయిలో విశదంగా విశ్లేషణ చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. మొట్టమొదటిగా వాస్తు శాస్త్రంలో స్థలం అనేటువంటిది కొనుగోలు చేయటం. స్థలం అనేటువంటిది కొనుగోలు ఏ విధంగా చేస్తాం? స్థలం ఆకృతి చూసుకుంటాం, ఆ స్థలం మంచిదా కాదా అనేటువంటిది భూపరీక్ష ద్వారా చెక్ చేసుకుంటాం. భూపరీక్ష అంటే మనకి వాస్తులో 3 రకాల పరీక్షలు ఇచ్చారు. ఆ పరీక్షలు మనం మళ్ళీ కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ భూపరీక్ష చేసి స్థలము అనేటువంటిది దిక్ నిర్ణయం జరిగి, అంటే దిక్మూడం లేకుండా ఎలాంటి రొటేషను, దిక్మూడం క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఎలాంటి డీవియేషన్ లేకుండా ఉండి, స్థలం అనేటువంటిది డెప్త్ ఎక్కువ ఉండి విడ్త్ తక్కువ ఉండి ఆ విధంగా ఉండేటువంటి సైట్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఉదాహరణకి కొంతమంది స్థలాలు తీసుకుంటారు, స్థలం విడ్త్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, డెప్త్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ మెట్ల నిర్మాణం కానివ్వండి, ఆ యొక్క డిజైనింగ్ కానివ్వండి, కొంచెం ఇబ్బంది అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయము కూడా మనం ఏదైనా చేసేటప్పుడు పూర్తిగా ఆలోచన చేసి R&D చేసి మాత్రమే మనం ఆ యొక్క విధానం అనేటువంటి చూసుకొని ముందుకు వెళ్ళాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.